జయ శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ నమః. మేషరాశి ఈ వైశాఖ మాసంలో ఎలా ఉండబోతుంది అని చెప్పంటే అంటే మనం ఈ 9/5/2024 నుండి 6/6/2024 వరకు ఈ యొక్క మాసం యొక్క మేషరాశి ఫలితాలు తెలుసుకుందాము. ఎలా ఉండబోతుంది అంటే ఈ రాశి వారికి ఈ యొక్క మాసంలో దుష్ట సహవాసము అని చెప్పంటే దుష్టులతోటి మీరు మంచివారైనా ఎలాంటి వారైనా జ్ఞానవంతులైనా మంచి నైపుణ్యం గలవారైనా కానీ దుష్ట సహవాసం అనేది చేస్తారు. తర్వాత దీని ద్వారా ఏం జరుగుతుంది, మనస్తాపం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే తర్వాత వ్యాపారంలో కానీ తర్వాత మనం చేసే పనిలో కానీ వృత్తిలో కానీ ధన నష్టము, వ్యవసాయంలో పంట నష్టం కూడా మనకు జరిగే అవకాశం ఉంటుంది. ఎప్పటి నుండి అని చెప్పనంటే ఈ వైశాఖ మాసంలో నేను ఇంతకుముందు మీ యొక్క తేదీని మీకు తెలియజేశాను కాబట్టి 9/5/2024 నుండి 6/6/2024 వరకు ఈ యొక్క రాశి వారికి ఈ విధంగా ఉండబోతుంది. ముందుగా ఇందులోని మనకు ఒక మాసంలో 4 వారాలు ఉంటాయి కదండి. ఈ 4 వారాలలో ఏ వారం అంటే ఒకటవ వారంలో ఏమి జరుగుతుంది అని చెప్పనంటే దేశ సంచారము అని చెప్పంటే ఈ ఒకటవ వారంలో దేశ సంచారం అని చెప్పంటే మనం మన దేశాన్ని విడిచిపెట్టి మరి ఇతర దేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది, అనేది ఉంటుంది, చూసుకోవచ్చు. తర్వాత రోగ బాధ అంటే మనకు వ్యాధుల వలన భయం అనేది ఉంటుంది, వ్యాధి కూడా మనకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత బంధు విరోధము అని చెప్పంటే మీకు ఎవరైతే ఉన్నారో బంధువులు అంటే మీ బంధువుల పట్ల కానీ లేదా మీ కుమారుల పట్ల కానీ లేదా మీ యొక్క కూతురు పట్ల కానీ మీ యొక్క ఏ అల్లుండ్లు ఉంటారు కదండి వారి పట్ల కానీ తర్వాత ఇరుగు పొరుగు వారితో కూడా మీకు ఈ యొక్క మాసంలో మీకు విరోధం అనేది ఏర్పడే అవకాశం ఉన్నది కాబట్టి చూసుకోవచ్చు. తర్వాత దీని ద్వారా ధన నష్టము, శరీర ఆయాసము కలుగుతుంది. అంటే మనం ఎప్పుడైతే ఆ బంధువులతోటి కానీ వీళ్ళతోటి కానీ మనము విరోధం పెంచుకున్నప్పుడు మనకు ఎలాగైనా ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఎలాగూ అని చెప్పంటే మీరు ఏదన్నా ఉందనుకోండి అన్నదమ్ముల మధ్యలో ఉన్న ఒకటి మీకు వ్యవసాయ భూమి కానీ దాంట్లో తగాదులు కానీ ఏదన్నా వ్యాపారంలో కానీ ఇట్లాంటి తగాదులు వస్తుంటాయి. దీనిలో ధన నష్టం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఇది ఒకటో వారంలో చూసుకోవచ్చు. ఇంకా రెండో వారంలో అయితే దీనికి మానసిక ఆనందము అంటే రెండో వారంలో కొంచెం మెరుగ్గా కనపడుతుంది. మనకు మానసిక ఆనందం అనేది కలుగుతూ ఉంటుందన్నమాట. కీర్తియు ధనలాభము రెండో వారంలో అంటే మీరు ఈ ప్రయత్నాలు అన్ని చేసినప్పటికీ కొంచెం కీర్తి ధనలాభం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత కార్యాచరణ అని చెప్పంటే మీరు ఏదైనా కార్యం తలపెట్టినప్పుడు ఇంతకు పూర్వము పోయిన సంవత్సరం కానీ అంతకు ముందు ఆ సంవత్సరాలలో కానీ మీరు ఈ యొక్క కార్యము తలపెట్టినప్పుడు ఆ కార్యం అనేది ఏదైతే మీరు చేసుకున్న పని అంటే మనకి ఏది అంటే ఒక ల్యాండ్ రిజిస్ట్రేషన్ కానివ్వండి, ఒక ఉద్యోగం కోసం కానివ్వండి, దేనికన్నా మీరు ప్రయత్నం చేసినప్పుడు ఆ ప్రయత్నం అనేది ఈ వైశాఖ మాసంలో రెండో వారంలో ఫలించే అవకాశం ఉన్నది. తద్వారా సర్వ విషయములందు శుభ ఫలితాలు అనేది చూడడం జరుగుతుంది. తర్వాత మూడో వారం చూసుకున్నట్టయితే మూడో వారంలో వారి కుటుంబ సౌఖ్యము, ఆరోగ్యము, తర్వాత వస్త్ర లాభము కలుగును. అంటే కుటుంబ సౌఖ్యము అని చెప్పంటే మీరు ఇంతకుముందు నేను వివరించాను కాబట్టి కొన్ని ఇప్పుడు మనకు మొదటి వారంలో అయితేనేమో బంధు విరోధం ఉన్నది, తర్వాత ఇదే వారంలో అయితే మీకు కుటుంబ సౌఖ్యం అనేది ఉన్నది. కాబట్టి దీంతో మీకు మంచి మానసిక ఆనందం అనేది ఇలా మానసిక ఉల్లాసం అనేది కనిపిస్తూ ఉంటుంది మీ యొక్క ఈ మాసంలో. తర్వాత నాలుగో వారంలో చూసుకున్నట్టయితే ఆరోగ్యము, ధనలాభము, తర్వాత యత్న కార్యసిద్ధి ఇంతకుముందు చెప్పినట్టుగానే మీకు వివరించినట్టుగానే అలాగే మీకు కార్యసిద్ధి అనేది జరుగుతుంది. ఈ నాలుగో వారం కూడా మీకు చాలా మంచిగానే జరుగుతుంది. తర్వాత ఇందులోని సంతాన ప్రాప్తి ఎవరైతే మేషరాశి వారు అయితే ఉన్నారో సంతాన ప్రాప్తి కూడా మీకు కలుగుతుంది.
ఇది చూసుకోవచ్చు ఈ యొక్క వారం యొక్క ఫలితాలు. కావున మీకు ఇంకా ఒక మొదటి వారంలోనే మీకు కొద్దిగా చాలా ఇబ్బందిగా ఉన్నది. తర్వాత 2వ వారం, 3వ వారం, 4వ వారం చాలా చక్కగా ఉంది. కాబట్టి ఈ వైశాఖ మాసంలో మీకు శుభం కలుగుతుందని తెలియజేస్తున్నాను. తర్వాత మా యొక్క వచ్చే వీడియోలు చూడండి. ఇంకా ముందు మేము ప్రతి మాసము వీడియో చేస్తామండి, అది చూడండి. మాకు ఇంతవరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ బంధువులకు మీరు ఎవరికైనా ఉంటే మీరు ఈ యొక్క మా వీడియోను షేర్ చేయండి. జయ శ్రీమన్నారాయణ, జయ జయ శ్రీమన్నారాయణ. శ్రీమాత్రే నమః.